నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడి. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు వీరఘట్టం. ఘనంగా అయ్యప్ప స్వామి మూల విరాట్ శోభాయాత్ర. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలలో బారాసా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్. మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. నగరం నడిబొడ్డున సాగర తీరంలో ఆకట్టుకుంటున్న కాశ్మీర్ అందాలు. హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజా వేదికగా వింటర్ ఉత్సవ మేళా 2024 పేరుతో ఏర్పాటు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మంచిర్యాల జిల్లాకు 20 డయాలసిస్ బెడ్స్, ఒక క్యాన్సర్ సెంటర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో 350 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. పేద ప్రజల అందుబాటులో వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నామని, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. 300 కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాల చెప్తున్న ఖచ్చితంగా నువ్వు రావాలి, శంకుస్థాపన చేయాలి. ఈరోజు అదృష్టంగా భావిస్తాను నేను, శ్రీధర్ బాబు గారు ఇది రావడము, ప్రభుత్వం తరపున శంకుస్థాపన చేయడము. ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. ఆ ఆలోచనను మనం అభినందించాలి. అటవీ ప్రాంతం కాలంలో, వెనుకబడ్డ ప్రాంతము, గ్రామీణ ప్రాంతము, గిరిజన ప్రాంతము, ఈ ప్రాంతంలో సుమారు 7 నియోజకవర్గాలు, 3 రాష్ట్రాల ప్రజలు, మంచిర్యాల గుండెకాయ, ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు, మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని కల్పించాలి. ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నారు. 650 పడకల హాస్పిటల్, మాతా శిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. సహజంగా ఏమవుతుందంటే మంచిర్యాల నుంచి హైదరాబాద్ అంటే 250 కిలోమీటర్లు లేదా 300 కిలోమీటర్లు. ప్రైవేట్ హాస్పిటల్లే కానీ, ప్రభుత్వ ఆసుపత్రులే కానీ కొన్ని జబ్బులు నయమవుతాయి. ఆ తర్వాత అపనమ్మకం కలుగుతుంది, అభద్రత కలుగుతుంది, హైదరాబాద్కు పోతాం మనం. కానీ ప్రభుత్వం ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఆ రకంగా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో శ్రీ 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 హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా తొలి రోజు వీరఘట్టం ఎస్విఎల్ఎన్ శర్మయాజీ గారి ఆధ్వర్యంలో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి స్వామివారి మూల విరాట్లకు మరియు శిఖర కలశములకు శోభాయాత్రను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పూర్ణ కలశాలతో పాల్గొన్నారు. అనంతరం కలశ జలములతో స్వామి మూల విరాట్కు జల అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కురుపాం శ్రీ ధర్మశాస్త్రి సన్నిధానం అయ్యప్ప దీక్షదారులు అయ్యప్ప నామ సంకేతాలతో మారుమ్రోగించారు.
సామాజిక కార్యకర్త నానమోని మన్నెం ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో ప్రేమ్ టైలర్ షాప్ నందు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని బీసీడీ నుండి బీసీఏ జాబితాలోకి చేర్చాలని, మత్స్యకారుల వాటా ప్రకారం చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ముదిరాజ్ సోదరులు సమాజ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నానమోని మన్నెం చిరు వృత్తి చేస్తూ పేదరికంలో ఉన్న సుదీర్ఘ కాలం నుండి సమాజ సేవలో కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మిక పారిశ్రామిక సంఘం చీఫ్ ప్రమోటర్ పుట్ట బాలరాజు, రాయినిపేట శ్రీను, గంధం నాగరాజు, కురుమయ్య, లక్ష్మయ్య, కొండన్న, బాలమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి చేపట్టడం జరిగింది. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో రాయగడ్డ నడిమి గారి సంఘం ఆఫీసులో ఉదయం విరాజ్ జెండాను ఎగిరేసి దాంతో ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేమ్ టైలర్ యజమాని నానమోని మన్యం గారి ఆధ్వర్యంలో ఒక సామాజిక కార్యక్రమం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా స్వయాన ఆయన కూడా మత్స్యకారుడే. మత్స్యకారుడుగానే కాకుండా గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, సేవా తత్పరతో ఆయన అనేక కార్యక్రమాలు కొనసాగించిన పరంపర మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. అందులో భాగంగా ఇటీవలనే పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ బైక్ రైడర్స్ ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రాణ నష్టం గాని అవయవ నష్టం గాని జరుగుతూ ఉందో దాన్ని గమనించినటువంటి ప్రేమ్ గారు ఇటీవల హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా ఆయన కస్టమర్లకు చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభం చేశారు. ఏదో ఒక దశలో ఒక సామాజిక హితం కోరినటువంటి కార్యక్రమం మొదలైతే ప్రేమ్ను ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా డొనేట్ చేసే వాళ్ళు డొనేట్ చేయడమే కాకుండా స్వచ్ఛందంగా అరే ఒక బీద బడుగు బలహీన వర్గాల వ్యక్తి మనకు డొనేట్ చేస్తున్నాడు కదా, మనం కొనే శక్తి ఉంది కానీ మన ప్రాణాలను మనం కాపాడుకోవడంలో మనమే అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనే ఒక మెసేజ్ ను దీని ద్వారా ఆయన అందరికీ బైక్ రైడర్స్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. తద్వారా అందరూ కూడా హెల్మెట్లు ధరించి మీ ప్రాణాలను కాపాడమే కాకుండా మీ కుటుంబాలను నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిని మీ అందరికీ గుర్తు చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ప్రయాణికులు, బైక్ నడిపే ప్రతి ప్రయాణికులందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక్కసారైనా కాశ్మీర్ అందాలను చూడాలనుకుంటారు. చలికాలంలో ప్రత్యేకంగా కురిసే మంచు అందాలను చూడాలంటే కాశ్మీర్ వెళ్లాల్సిందే. అలాంటి కాశ్మీర్ అందాలను నగరం నడిబొడ్డున హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజా వేదికగా వింటర్ ఉత్సవ మేళా 2024 పేరుతో ఏర్పాటు చేశారు. కాశ్మీర్లో కనిపించే అద్భుత అందాలను నగరవాసులకు కళ్లకు కట్టినట్లు కనువిందు చేసేలా ఏర్పాటు చేసేందుకు గత 15 రోజులుగా తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర నుంచి వందలాది కార్మికులు పనిచేసి కాశ్మీర్ అందాలను ప్రాణం పోసినట్లు నిర్వాహకుడు బేగ్ తెలిపారు. -5 డిగ్రీలలో మంచు కురుస్తుంటే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ అందాలను సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ కుటుంబ సమేతంగా కాశ్మీర్ వెళ్లిన అనుభూతిని పొందవచ్చు. పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళాను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ ప్రత్యేక అనుభూతిని ప్రతి ఒక్కరూ చూసి అనుభూతి పొందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. వింటర్ ఉత్సవ మేళాలో 200 స్టాళ్లలో కాస్మెటిక్స్, తినుబండారాలు, గృహోపకరణ వస్తువులు, వివిధ రకాల దుస్తులు, చలికాలంలో ధరించే స్వెటర్స్, బ్లౌజులు అన్నీ ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్ రైడ్స్లో పిల్లలు, పెద్దలు ఆహ్లాదంగా గడపవచ్చు. వింటర్ ఉత్సవ మేళా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు మిర్జా రఫీక్ ఈ సందర్భంగా తెలిపారు.
बोले नहीं इसका जो समझते अभी इसका जो समझ के दूसरे में आगे नहीं मिले हमारे हैदराबाद के हमारे हैदराबाद के कैसे नहीं वो रास्ते में बहुत अफसोस किया भाई सिटिंग अच्छा है। कश्मीर गया था मैं घूमने के लिए, तो बोले चलो कश्मीर बना देते हैं। एक बार ताजमहल गया। अच्छा ताजमहल पीछे हेलो ये पूरा इफेक्ट पूरा बसने के बाद कश्मीर का ये पूरा -5 रहता है, स्टार्ट नहीं किए। వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అలాగే యువతకు ఉపాధి కల్పనలో తమ వంతు కృషి చేస్తున్నట్లు యూత్ ఎంపవర్మెంట్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి ఎస్కే గౌజ్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కేంద్రంగా పనిచేస్తున్న ఈ సొసైటీ ద్వారా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస మండలాల ఏజెన్సీ ప్రాంతాల్లో గల యువతకు తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సుమారు 200 మందికి పైగా చదువుకున్న ఆదివాసీ యువతకు తమ సొసైటీ సహకారంతో కాంపిటేటివ్కు ప్రిపేర్ అవుతున్నారని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతంలో విద్య అందుబాటులో లేని గ్రామాలకు విద్య అందించే విధంగా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లోనూ నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఆయా శాఖాధికారులను కలిసి విన్నవించుకుంటున్నట్లు ఎస్కే గౌస్ తెలియజేశారు. నా పేరు ఎస్కే గౌష్ అండి. మాది కురుపం గ్రామం. నేను యూత్ ఎంపవర్మెంట్ సర్వీస్ సొసైటీ ఎస్ అనే స్వచ్ఛంద సంస్థకి కార్యదర్శిగా ఉన్నాను. మా సంస్థ 2021 నుంచి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎం వలస మండలాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాల్లో పనిచేయడం జరుగుతుంది. మా సంస్థలో కూడా ఆదివాసీ యువతను భాగస్వామ్యం చేసి వాళ్ళను సభ్యులుగా చేసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను యువత ద్వారా గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా అలానే కొన్ని సంస్థల ద్వారా మా వంతు కృషి చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. దీనిలో భాగంగా ప్రధానంగా ఏంటంటే ఆదివాసీ ప్రాంతాల్లో విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలా వెనుకబాటుతనం ఉంది. ఈ విద్య గురించి మేము ప్రధానంగా పనిచేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఒక 4 గ్రంథాలయాలని మోసెస్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక సంస్థ సహకారంతో, అలానే కొంతమంది రిటైర్డ్ నేవీ ఎంప్లాయీస్ తాలూకు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా సుమారు 200 మందికి పైగా గిరిజన యువత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీచర్ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, అలానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా దీంతో పాటు ఏంటంటే ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళ హక్కులు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పథకాలపైన కూడా మేము అవగాహన చేస్తున్నాం. అవగాహన చేసి సమస్యలు ఏమున్నా సరే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఉపాధి హామీ పథకం అమలు జరుగుతుంది. ఈ పథకం అమలులో చాలామందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల పథకం అమలులో చాలా లోపాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలానే కొండపోడు పట్టాల కోసం ROFR చట్టం ద్వారా అప్లై చేయిస్తుంటాం. అలానే ప్రభుత్వ పథకాలు పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, అలానే PVTG ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం
ప్రత్యేకంగా వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలపైన అవగాహన కల్పించి ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నీ తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. అలానే రాబో రోజుల్లో కూడాను ఈ మండలాల్లో గిరిజన యువతని ప్రోత్సహిస్తూ మరికొంతమంది సహాయ సహకారాలు తీసుకుంటూ కురుపాం గుమ్మలక్ష్మీపురం జిఎంవలస మండలాల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో పనిచేస్తున్న వెలుగు ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ మండలం సిపిఎం కన్వీనర్ కొల్లు సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వెలుగు ఏపీడీ సత్యం నాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం ఉన్న పీఓ దృష్టికి తీసుకువచ్చినా కూడా కనీసం పట్టించుకోలేదని సిపిఎం నాయకులు సాంబశివరావు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలకు రావాల్సిన కమిషన్ కోట్ల రూపాయలు అందజేయలేదని ఆయన ప్రధానంగా ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధి కోసం చేపట్టిన పలు ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అమలు కావడం లేదని, వెంటనే వాటిని అమలయ్యేలా తగు చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకుడు సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈయన వెంట సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురం ఐటీడీలో పనిచేస్తున్న ఎలుగు ఏపీడీ వై సత్యంనాయుడు పైన కొన్ని ఆరోపణలు గతంలో జిల్లా కలెక్టర్ గారికి విన్నవించాము. ఇప్పుడు కూడా పీఓ గారికి విన్నవించాము. కూడా ఎటువంటి దర్యాప్తు చేయకుండా ముందుకు సాగుతుంది. ఆయన మిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా వినియోగించలేదని, అలాగే పక్కతో పడ్డాయని అలాగే దీనికి సంబంధించి మిషనరీ కూడా కొన్నప్పుడు కూడా ఆ మిషనరీలు ఎక్కడ కూడా ఉపయోగపడేది. ఇలా గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు వృధా అవుతున్నాయని చెప్పి అభియోగించాము. ఎటువంటి దర్యాప్తు చేయని పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు చింతపండుకు సంబంధించి మిషనరీలు కొన్నారు, పసుపు కొనుగోలు చేశారు. పాడేరు నుండి పసుపు 8 టన్నులు కొన్నారు, ఇక్కడ పసుపు ఉంటుండగా. ఇవన్నీ కూడా మాకు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలు రావాల్సిన కమిషన్ కూడా 2 కోట్ల వరకు సుమారు ఉంది. ఆ డబ్బులు కూడా ఏమైనా పరిస్థితి 2019, 2020 ఇలా పోతే చాలా ఉన్నాయి. 100 కేంద్రాలు 58 ఉంటే 58 100 కేంద్రాల్లో ఒక్కొక్క 100 కేంద్రానికి 15 లక్షలు ఇచ్చి గిరిజన ఉత్పత్తులు మహిళా సంఘాల ద్వారా ప్రోత్సహించినప్పుడు అవి ఎక్కడ పూర్తి జరగలేదని చెప్పి అభియోగించాం. అలాగే జీడిపిక్కల ఫ్యాక్టరీ కూడా గతంలో కడతాం, జీడిపిక్కలు రైతులకు అందరూ మేము కొనుగోలు చేస్తాం, గిట్టుబడి ధర అదే కూడా కొనుగోలు చేయాలి. ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన దర్యాప్తు చేయాలని చెప్పి గతంలో కలెక్టర్ గారికి 5 ఏళ్ళు ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా ఇచ్చినప్పటికి ఎటువంటి ముందుకెళ్ళదు. కాబట్టి మా అభియోగం ఏంటంటే కేంద్రం నుండి వచ్చిన నిధులు కానీ రాష్ట్రం నుండి వచ్చిన నిధులు ఈయన పనిచేసిన కాలంలో పూర్తి స్థాయిలో వినియోగం కాలేదు. కాబట్టి ఆయనపై దర్యాప్తు చేయాలని చెప్పి కోరుతున్నాం. నిజంగా వెలుగు ఏపీడీ సత్యనారాయణ గారు చాలా మంచి వాళ్ళు ఎక్కితే గిరిజనులకు చాలా ఉపయోగపడతాను అనుకుంటే రిటైర్ అయ్యేదాకా మీకు రుంచాలి తప్ప మేము పెట్టిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అటువంటి నిజమాపదమని చెప్పి మాకు తేల్చాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి ఐటీడీ పీఓ గారికి విన్నవించుకుంటున్నాం. స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ 7వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఏడీజీపీ వివి శ్రీనివాసరావు హాజరయ్యారు. పరేడ్ను పరిశీలించి సాధారణ గౌరవ వందనం స్వీకరించి ఇండోర్ సబ్జెక్టులు, అవుట్డోర్, ట్రైనింగ్, ఫైరింగ్, ఆల్రౌండర్ విభాగాలలో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు అవార్డులను అందజేశారు. విద్యార్థి దశలో మనకుండే బాధ్యత విధానం వేరైనది. ఒక ఉద్యోగిగా, ముఖ్యంగా పోలీస్ శాఖ ఉద్యోగిగా మనకుండేటువంటి బాధ్యత స్థాయి పూర్తిగా భిన్నమైనది, చాలా ఉన్నతమైనది. మన ఆలోచన విధానం కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది. కానీ ఈ రోజున మీరు ప్రతిష్టాత్మకమైన ఒక పోలీస్ శాఖలో యూనిఫామ్ ధరిస్తూ ప్రజాసేవలో ఉండేటువంటి ప్రక్రియలో నలుగురికి కనపడుతూ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటూ మీరు ఎటువంటి చిన్న తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా కూడా అది ఒక పెద్ద తప్పుగా, చాలా దురంతంగా ప్రతిబింబించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగా ముఖ్యంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో మనం పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన ప్రవర్తనను కానీ, లేకపోతే మనం ఇతరులతో సంభాషించే విధానాన్ని కానీ సరి చేసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. మీలో చాలామందికి ఒక దురభిప్రాయం ఉండొచ్చు, ఉన్నదని నేను అంటలేదు, ఉండవచ్చు. అదేమిటంటే పరుషంగా మాట్లాడినప్పుడు
లేకపోతే అమర్యాదకరంగా మాట్లాడినప్పుడు, బూతు మాట్లాడినప్పుడు మాత్రమే నాకు గౌరవం వస్తుంది, నా మాట ప్రజలు వింటారని. దానికన్నా తప్పు ఇంకొకటి లేదు. మనం కఠినంగా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయం సందర్శనకు విచ్చేసిన కేంద్ర మంత్రిని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి రామప్ప ఆలయ ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర మంత్రికి దేవాలయ వేద పండితులు సాంప్రదాయ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రుద్రేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు కేంద్ర మంత్రిని పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, డీఎస్పీ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ठीक है मैम. जनरल सैयद सलाम चेस गुड बाजू चेस సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం కొబ్బరికాయ పూజా సామాగ్రి మరియు ఇతర షాపుల బహిరంగ వేలం నిర్వహించారు. పటంచెరు మండలం రుద్రారం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం నందు దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానం కార్యదర్శి ఈవో లావణ్య ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దల భక్తుల సమక్షంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లావణ్య, ఆలయ సిబ్బంది, అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కుమార్ గారి మాట 14,35,000 ఒకటోసారి. పవన్ కుమార్ గారి మాట 14,35,000 రెండోసారి. పవన్ కుమార్ గారి మాట 14,35,000 రెండోసారి. కృష్ణా గారి మాట 14,40,000. కావేరి గారి మాట 14,45,000. కావేరి గారి మాట 14,00,000.
नमस्कारोमि ओम मध्यम कर्णे स्वस्ति नस्तार्षो अरिष्टनेमिः धीरस्तु तथास्तु भाव्य ऐश्वर्या विवृद्धिरस्तु तथास्तु समस्त भाव विमोचनं परमेश्वरपादोदकम् మూడోసారి పాడుకుని ఎమ్మెల్యే కట్టుకునే ఉండాలా పెంచుకుంటూ పోతారు పెంచినప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడి. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు వీరఘట్టం. ఘనంగా అయ్యప్ప స్వామి మూల విరాట్ శోభాయాత్ర. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలలో బారాసా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్. మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. నగరం నడిబొడ్డున సాగర తీరంలో ఆకట్టుకుంటున్న కాశ్మీర్ అందాలు. హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజా వేదికగా వింటర్ ఉత్సవ మేళా 2024 పేరుతో ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.